యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగంలో వచ్చి మనం చూసినట్లయితే అక్కడ రాస్తూ ఉన్నాడు, పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగిపోతున్నా అంటే అలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితులు వచ్చినా, అలాంటి స్థితుల్లోనూ దేవుని కృప నిన్ను విడిచిపోదా. పర్వతాలు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లిపోయినను ఏమైపోయినను నిన్ను మాత్రం ఆయన కృప నిత్యము ఆవరించుకునే ఉంటదంట. ఆయన కృప ఉంటే దేవుని ప్రణాళికలు ఆయన చిత్తం తెలుస్తుంది. ఆయన కృప ఉంటే నీ శ్రమలలో ఇబ్బందుల్లో నుంచి విమోచిస్తాడు. ఆయన కృప ఉంటే ఎన్నికే లేని నిన్ను ఏలికగా మారుస్తాడు. మరి ఆయన కృప నీ జీవితంలో ఉండాలంటే నువ్వు నీతిని అనుసరించే వ్యక్తిగా ఉండాలి. ఆయన కృప ఎప్పుడెప్పుడు ఉంటుందంటే నిత్యమైన ఆవరిస్తే ఉంటుంది. ఆయన కృప ఎలాంటి పరిస్థితులు ఉంటుందంటే పర్వతాలు తొలగిపోయిన మెట్టల దద్దరిల్లను ఆయన కృప నిన్ను విడిచిపోకుండా నిన్ను కాల్స్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను నడిపిస్తూ నువ్వు ఎలాంటి స్థితిలో